చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి 2019-2024 2024 అభివృద్ధి విధ్వంసం మీద అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన చూశారు, కూటమి ప్రభుత్వం 9 నెలల పాలన చూశారు. విధ్వంసం, అభివృద్ధి, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? 2019-2024 మధ్యన ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక చీకటి అధ్యాయం. ఎందుకంటే సరే, ప్రజలు సహజంగానే నాయకులు చెప్పేటువంటి మాటలు నమ్ముతారు. అంటే సరే, అంతకుముందు ఉన్నటువంటి చరిత్ర, వాళ్ళ తండ్రి గారు రాజన్న బిడ్డ అని, లేకపోతే నేను వచ్చిన తర్వాత ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పడం, లేకపోతే ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టుకుంటా బొగ్గలు నివురుతా అతని తిరిగిన విధానం కావచ్చు, అతనితో పాటు అతనికంటే ఎక్కువ వారి చెల్లెలు కానీ వారి తల్లి కానీ వాళ్ళు చేసినటువంటి పాదయాత్రలు కావచ్చు, సభలు కావచ్చు, ప్రజలు ఒక విధమైనటువంటి నమ్మారు. సరే, ఏసీలో కూర్చొని ఉండవలసిన వ్యక్తి రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఒక్క ఛాన్స్ అని ఇద్దాం చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున అధికారం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అదేదో సినిమా అంటారు చూసారా, చంద్రముఖి మారిపోయినట్టు మారిపోయి అతని అసలైన రూపం బయటకు వచ్చింది. నిజంగా అతనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2019-2024 మధ్యన సక్రమంగా పరిపాలన చేస్తుంటే పరిస్థితులు వేరేగా ఉండి, కాకపోతే అతను ఇంక నేనే శాశ్వతంగా 30 సంవత్సరాలు నేనే ఉండబోతున్నాను, నా పాలనే ఉండబోతుంది, నేను ఏదో రకంగా అప్పులు తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో వేసేస్తే చాలు, అదే పాలన, ప్రజలు ఎప్పుడైతే అకౌంట్లో డబ్బులు చూస్తున్నారో వాళ్ళే తిరిగి నాకు ఓట్లు వేస్తారో అనేటువంటి ఒక భ్రమలో ఉండి, అతను కూడా భ్రమలో ఉండి అందరినీ భ్రమలో కల్పించాడు. అయితే అంతవరకు అయితే పోనీ కొంచెం సమంజసం, పోలే ఇంతవరకు ఏదో అనుకోవచ్చు. అంతకు మించి ఇంకా రాష్ట్రం అంటే తన సొంత ఎస్టేట్, పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేటువంటి భావంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని ఆ విధంగానే చేసుకున్నాడు, రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా నా సొంత ఎస్టేట్లో నా ఇష్టం వచ్చినట్టు దాచుకుంటాను అనేటువంటి భావంతో ప్రకృతి వనరులను ఏది వదల్లా. ఆయనకి అసలు అధికారం లేనప్పుడే తండ్రి అధికారం పెట్టుకుని అడ్డం పెట్టుకుని ఎన్ని దోపిడీలు చేసాడో మనం చూసాం. క్విట్ ప్రోకో, ఈరోజు అతని మీద ఉన్న కేసులన్నీ కూడా ఇవే కదండి. అటువంటిది అధికారమే అతని చేతిలోకి వచ్చేటప్పటికి ఇంకా రెచ్చిపోయాడు ఆయన. అతని అనుచర గణం ఇంకా రాష్ట్రంలోని ఎక్కడ ఏది కనపడినా రాబందులు రెక్కల చప్పుడు 5 సంవత్సరాలు వినపడ్డది అదే. ఎక్కడ భూములు ఉంటే అక్కడ వాలిపోవడం, అన్నిటికంటే మీకు అదే కదండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వారు కానీ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తుంటే దాంట్లో 70% భూముల మీద వస్తున్నాయి. ఆ విధంగా చేసుకుంటూ వచ్చి అతను ఎంతవరకు ఇది అయిపోయాడంటే ఇంకా మోనార్కిజం అంతా చూపించాడు. ఆఖరికి పాస్బుక్ల మీద కూడా అతని ఫోటో, ఎక్కడ గవర్నమెంట్ రాజముద్ర ఉంటుంది అది తీసేసి ఇంకా అతని ఫోటో, అదేవిధంగా భూములకు మధ్యన సరిహద్దుల్లో కూడా రాళ్ల మీద కూడా అతని ఫోటోలు, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రంగులు ప్రభుత్వ భవనాలకి ఒకటి లేదు కదా. ప్రభుత్వ సొమ్ముని ప్రజాసొమ్ముని ఏ విధమైన దుర్వినియోగం చేయాలో అన్ని రకాల దుర్వినియోగం చేసి నేనేమో 2,76,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా అకౌంట్లో వేసేసాను అనేటువంటి మాటలు చెప్తూ ఉంటాడు. సరే, నీ హయాంలో వచ్చింది 10 లక్షల కోట్లు చేసేవారా బాబు, ప్రతి నెల ప్రజల నుంచి ట్యాక్సులు డబ్బులు తీసిన రూపాయలు ఉంటాయి కదా, అవన్నీ తిరిగి ఎలా ఖర్చు పెట్టావు, ఎవరు ఖర్చు పెట్టావంటే సమాధానం లేదు. అంటే ఆ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోపిడీ చేశాడో ప్రజలు గమనించారండి. అరే, ఇచ్చిన అవకాశాన్ని ఇతను దుర్వినియోగం చేసుకోవడమే కాకుండా అతను చూడండి, అధికారంలో రాకముందు ప్రజల్లో తిరిగాడు, బొగ్గలను ఉడతా అనేది తిరిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు అడ్డం పెట్టుకుని పోలీసుల పహారాలో ఏదో భయంగా తిరిగాడు. అసలు ఏం చేశాడని, అతని మీద ఎవరి కక్ష ఉంటుంది ఏమో తెలియని పరిస్థితి. మనం మాట్లాడుకుంటే పోలవరం కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, పారిశ్రామికవేత్తలు అందరినీ బెదిరించడం, ఇది చేయడం, దాంతో ప్రజలు మౌనంగా ఉన్నారు. అంటే ఒక విధమైనటువంటి భయం సృష్టించాడు. ఏదన్నా అంటే అది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి కేసులు పెట్టి ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేశారో చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే అతనికి ఉన్నటువంటి వెనకాల కులమో మతమో కొంతమంది నమ్మి ఎవరైతే వేసారో దళితులు, ఆ దళిత సామాజిక వర్గాన్ని అయితే రోడ్ల మీద ఈడ్చేసాడు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు అవే వేషాలు. ఎవరైతే ఒక దళితుడిని మర్డర్ చేసిన ఇంటికి పార్టీలు చేసిన వ్యక్తిని మళ్ళీ పక్కన పెట్టి కూర్చున్నాడు. ఇవన్నీ దళిత సామాజిక వర్గం కూడా తట్టుకోలేకపోయింది. అదేవిధంగా మైనార్టీలు వాళ్ళకి ఎన్నో రకాల మాటలు చెప్పాడు తప్ప ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామా దాన్ని అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రంజాన్ తోఫాలు ఇవ్వలేదు, ఇస్లామిక్ బ్యాంకు లేదు. ఆ విధంగా ఆ వర్గాలు నాశనం, అంటే ఈ వర్గం ఆ వర్గం లేకుండా అన్ని వర్గాలు రోడ్డు మీద పడేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఎక్కడో దిగదార్చాడు. నేను పదే చెప్తానండి, ఏపీ అంటే అమరావతి పోలవరం అనేటువంటి స్థాయి నుంచి అప్పులు పప్పు బెల్లాలు అనేటువంటి స్థాయికి దిగదార్చాడు. దాంతో ప్రజలు ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో అనేటువంటి ఉద్దేశంతో ఓటు అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాస్త్రంతో వాళ్ళు బుద్ధి చెప్పారు. దాంతో 151 స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 11 స్థానాలకు పరిమితం చేశారు.
ఎందుకంటే ప్రజలు గమనిస్తానే ఉంటారు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి. ఇది ప్రజాస్వామ్యం రాచరికం కాదు. అయినా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అతను పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆ మార్పు ఏదైనా ఉంటుందేమో ఆశించే రామబ్రహ్మ గారు అదేం లేదు. ప్రజలే తప్పు చేసినట్టు, తానేమో ప్రతి ఇంటికి ఎంతో న్యాయం చేశాను, అయినా కూడా ప్రజలేదో తప్పు చేసినట్టుగా మాట్లాడాడు. సరే, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో, 3 పార్టీలు కలిసి ఏర్పడినాయో, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి విషయం మీద కూడా చంద్రబాబు గారు ఆయనకున్న అనుభవాన్ని వేసుకుని వైట్ పేపర్స్ రిలీజ్ చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు, లేకపోతే నిన్నటి వరకు జరిగినటువంటి కలెక్టర్ సదస్సుల్లో కావచ్చు, ప్రతిదీ ప్రజలకి తెలియపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి రంగం మీద ఏ పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నదాని వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ప్రజలకు అర్థమైంది, ఓహో ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అని. దాంతో ఆయన కూడా అన్నాడు, 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి నాకే అసలు ఇంకెన్ని లోటుపాట్లు ఉన్నాయో తవ్వే కొద్దీ వస్తున్నాయి, ఆర్థిక పరిస్థితి కావచ్చు, వీడు చేసిన దోపిడీలు కావచ్చు, దౌర్జన్యాలే కావచ్చు అనేటువంటిది ఉద్దేశం ఆయన స్వయంగా చెప్పారు. ఈ 9 నెలల్లో రామబ్రహ్మం గారు ప్రతిదీ చాలా జాగ్రత్తగా, అంటారు చూసారా, ఒక మల్లె పాదుని చేసుకున్నట్టు చాలా జాగ్రత్తగా ఒడుపుగా రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనేటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి 24 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు అదే పని మీద ఉన్నాడు. సరే, సహజంగా ప్రకృతి విపత్తులు వస్తూ ఉంటాయి. ఈ 9 నెలల్లోనే మనం కృష్ణానది బుడమేర వరదలు చూసాం. దాన్ని ఎలా ఎదుర్కొని ఒక పక్క నుంచి అభివృద్ధిని తీసుకెళ్ళాలి, అదేవిధంగా సంక్షేమం తీసుకెళ్ళాలి, అదేవిధంగా సుపరిపాలన కూడా ప్రజలకు ఇవ్వాలి. ఈ 3 చేసుకుంటా వెళ్తా ఈ రోజున ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం తీసుకోవాలి, అదేవిధంగా ఈ రోజున మనకి ఇప్పుడు ప్రభుత్వం అంటే కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదండి, ప్రభుత్వ ఉద్యోగాలు. మరి మిగతా కొన్ని లక్షలాది మంది వచ్చేటువంటి యువతకి ఉపాధి అవకాశం ఏ విధంగా కల్పించాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలంటే పారిశ్రామికవేత్తలకు భరోసా ఇవ్వాలి. లోకేష్ గారు కూడా పదే చెప్తుంది అదే. ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వద్దామని అనుకుంటున్నా కూడా వాళ్ళకు ఒక భయం మనసులో, ఆ భయాన్ని నుంచి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు పర్వాలేదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ 3 దశాబ్దాలకు వచ్చేటువంటి అవకాశాలే లేదు, ఖచ్చితంగా పెట్టుబడి పెట్టండి, మీ పెట్టుబడులకు భరోసా మేము ఉంటామని చెప్పేసి చెప్పడం. ఇవన్నీ ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్నటువంటి ఆ శాఖలు బట్టి, గతంలో రోడ్లు లేని రాష్ట్రం కదండి, రోడ్ల మధ్యన ఎక్కడన్నా గుంతల మధ్య రోడ్లు చూసుకోవాల్సిన పరిస్థితి. అటువంటిది ఉన్న నిధులతోటి ఆ రోడ్లు వేయడం, ఆ డోలీ మోత లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం, అదేవిధంగా గ్రామ పంచాయతీలకి నిధులన్నీ సక్రమంగా చేయడం. అంటే వీళ్ళందరూ కూడా 24 గంటల రాష్ట్రాన్ని రాజకీయాలు పక్కన పెడదాం, రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేటువంటి ఒకరికొకరు సంయమనంతో చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 9 నెలల్లో మీరు చూడండి, 60 నెలల చీకటి పాల నుంచి 9 నెలలటువంటి ఒక వెలుగు రేఖలోకి రాష్ట్రం వెళ్తుంది. ఈరోజు గతంలో మన ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే పక్క రాష్ట్రాలను హేళనగానో లేకపోతేనేమో ఒక విధమైనటువంటి దాని వ్యంగ్యంగాను మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఒక అసూయ వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకి ఇక్కడ వనరులు లోటు లేదండి రామబ్రహ్మ గారు. ఆంధ్రప్రదేశ్లో వనరులకు ఎటువంటి లోటు లేదు, కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు, ఉన్నదల్లా మంచి చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి ఒక భరోసా ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి పారిశ్రామికవేత్తల భరోసా వచ్చింది. అదేవిధంగా యువతకి ఈ రోజున చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లేకపోతే ఇతర దేశాలకు పొట్టకుడి గురించి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి లేకుండా ఎక్కడికెక్కడ మౌలిక సదుపాయాలను అన్నింటినీ సద్వినియోగం చేసుకుని అదేవిధంగా యువతకి ఒక ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఎన్నో ఒడిదుడుకులు రామబ్రహ్మ గారు, మన మాటలు చెప్తున్నంత ఈజీ కూడా కాదు. అందులో 2047 ఒక లక్ష్యం. చాలామంది అప్పట్లోనేమో 2020 విజన్ అన్నారు, మళ్ళీనేమో 2040 అనేది ఎటకారంగా కొంతమంది తెలియక మాట్లాడే మాటలు తప్ప జగన్మోహన్ రెడ్డి తెలుసు, కానీ కొంతమంది తెలియక మాట్లాడే. ఆ రోజున 90ల్లోనే 2020 అంటే చాలామంది ఏదో అనుకున్నారు. ఈ రోజున ఫలాలు ఏంటన్నది సైబరాబాద్లో చూస్తున్నారు అంతా యూత్ అంతా కూడా. ఈరోజు తెలంగాణ ఎన్ని అప్పుల పాలైనా కూడా నిలబెడుతుంది సైబరాబాద్ ఐటీ రంగం, దాని మీద తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 2047 లక్షలు. ఈ రోజు ఏదో సంపాదన వచ్చిన తర్వాత దాన్ని ఏదో సంక్షేమ పేరుతో ఖర్చు పెట్టేసి మళ్ళీ ప్రతి నెల ప్రజలు ఎదురు చూసేటువంటి విధంగా లేకుండా వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడాలి, వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడ ఉండాలి. ఏంటంటే చాలా గ్రామాలు రామబ్రహ్మం గారు ప్రజలకు ఇంకా కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉపాధి గురించి ఇక్కడ లేక వలసలు వెళ్ళిపోతున్నారు. పెద్ద వయసు వచ్చినటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు వదిలేసుకుని ఇష్టం లేకపోయినా ఇతర రాష్ట్రాలకి అక్కడికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడ చక్కగా అన్ని ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎన్నో నీటి వనరులు ఉన్నాయి, కృష్ణా, గోదావరి లాంటి, పెన్నా లాంటి, కావేరి ఎన్నో నదులు ఉన్నాయి మనకి. ఆ నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. రాయలసీమ ప్రాంతానికి వెనుకబడిన ప్రాంతం అనే పేరు కొట్టేసి అక్కడ మళ్ళీ రాయలసీమ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవ్వాలి. ఈ రోజున పోలవరం నీటిని అదే కదండి బనకచర్ల వరకు తీసుకెళ్లేటువంటి విధానం.
రాయలసీమలో మరి సస్యశ్యామల విధానం, అదేవిధంగా ఉత్తరాదిలో వైజాగ్లో త్రాగునీరు కావించి మహేంద్ర తనయ ప్రాజెక్టులన్నీ కూడా, అంటే మనకు అద్భుతమైనటువంటి గోదావరి నీళ్ళు ఉన్నాయి. కృష్ణానదికి మన పైన కట్టేటువంటి ఆనకట్టల వల్ల నీరు తగ్గుతుంది. ఎప్పుడన్నా వరద వచ్చినప్పుడు వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి తప్ప పైన కట్టేసేటువంటి ఆనకట్టల వల్ల మనకి ఇబ్బంది వస్తుంది. అందుకని గోదావరి నీటిని అటు కుడికాల వైపుకి ఎడమకాల వైపుకి కూడా సద్వినియోగం ఏ విధంగా చేసుకోవాలి. ఆ రోజు పట్టిసీమ కట్టినప్పుడు ఎన్ని అన్నారండి, అసలు పట్టిసీమకి ఎన్నో వంకలు పెట్టారు. మనం ఏమంటామంటే దాంట్లో ఏమైనా అవినీతి జరిగితే చెప్పండి, మాట్లాడదాం. అంతేగాని అసలు ఆ ప్రాజెక్టే అనవసరం అని మాట్లాడారు కదా. ఈరోజు కృష్ణా డెల్టాకి ఎవరు ఆదుకుంటున్నారు? ఆ పట్టిసీమే కదా. నేను అంటుంది అటువంటి ముందు చూపు ఉన్నటువంటి నాయకత్వం మనకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా అవమానాలు, కష్టాలు ఎన్నో భరించి ఈ రోజున అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి నేను మనం అసలు ఆ గత 60 నెలల పాలనతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. 9 నెలల్లో ఏదైతే మాటలు ఇచ్చామో, ఏదైతే హామీలు ఇచ్చామో, హామీల అమలుకి ఏ విధంగా సంపద సృష్టించి ఈరోజు అమరావతి కడుతుంది కూడా అదే కదండి. ప్రజల మీద భారం వేయకుండా తీసుకొచ్చి దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా చేసేటువంటి కార్యక్రమం. పోలవరానికి గతంలో కనీసం 3% కూడా కట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. రివర్స్ టెండరింగ్ అని అదని ఇదని నాశనం చేసుకుంటూ వచ్చాడు. అదే పోలవరాన్ని ఈరోజు పరుగులు పెట్టేటువంటి కార్యక్రమం, తర్వాత పారిశ్రామికవేత్తలను ఇక్కడ రప్పించేటువంటి కార్యక్రమం, రైల్వే జోన్ గురించి కావచ్చు. నేను చెప్పుకుంటా పోతే ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఏదైతే ఒకవేళ ఆదాయం సరిగ్గా సహకరించకపోయినా పెన్షనర్లు, పెంచిన పెన్షనర్లు మొట్టమొదటి రోజునే మనకి నెల మొదటి రోజు ఇచ్చేటువంటి కార్యక్రమం, గతంలో ఉద్యోగస్తులు కనీసం మనకి జీతాలు పడితే చాలనుకునే పరిస్థితి నుంచి ఈ రోజున వాళ్ళకి బకాయిలు కూడా ఇచ్చేటువంటి విధానం, యువతకు మళ్ళీ ఒక ఆశలు. మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఏంటో, ఎటువంటి అడుగులు వేస్తున్నారో అనేది లక్ష్యంగా ఈరోజు చూపిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా నేను అంటున్నాను సార్, ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి మన అధినేతలు పడుతున్న కష్టానికి ఇటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కూడా అందరూ సహకారం ఉండంటే రామబ్రహ్మం గారు ఎప్పుడు దాకా అక్కర్లేదు, 2047 దాకా అక్కర్లా, 2029 మళ్ళీ వచ్చే ఎన్నికల కాడికే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. మిగతా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండడంలో ఎటువంటి అనుమానం లేదు. 60 నెలల విధ్వంసం, 9 నెలల అభివృద్ధి మీద అద్భుతంగా విశ్లేషించిన కోసంబడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.